చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక వ్లాగ్ టైప్ ఉండబోతుంది. ఇప్పుడు టైం మార్నింగ్ అవుతుంది. నేను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను. అలా జిమ్ అయిపోయింది. యాక్చువల్లీ నాకే జిమ్ కొత్త అనమాట. సో కొంచెం అలవాటయ్యాక నేను మీకు జిమ్ చూపిస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళి చూసాను నా ఫేస్ ఎంత రెడ్గా అయింది. నాకు చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అంతా నడవాలి అసలు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నడిచాను, మళ్ళీ జిమ్లో ఎక్సర్సైజ్ మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా, ఒక 5 minutes. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఏమైనా తినడానికి చేసుకున్నాను. నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు అన్నం పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కడుగుతాను. అన్నం తినేస్తాను. ఆకలిస్తుంది. పొద్దున్న ఏం టిఫిన్ తినలేదన్నమాట జిమ్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా లంచ్ టైం అవుతుంది, డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని. పప్పు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. దోసకాయ పప్పు అన్నమాట. కూర ఇవ్వదు, కూర మొత్తం తినాలి, పప్పు మొత్తం తినాలి. టమాటాలు మంచిగా నైట్ అయిపోయింది, 9-10 అవుతుంది. సో నేను ఇప్పుడే తలస్నానం చేశాను. మేమందరం వడాపావ్ తినడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మా నాన్నమ్మ వేరే ఫంక్షన్కి వెళ్ళింది. మా తాతయ్య ఇంట్లో ఒక్కరు ఎందుకని నేను మా తాతయ్యని కూడా రమ్మన్నాను. మా ఫ్యామిలీ అందరూ వస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. డ్రైవ్ చేస్తే మా తాతయ్య ముందు కూర్చున్నారు. మేము ఇప్పుడు ఇక్కడే తింటాము. మేము ఇప్పుడు పావ్ బజ్జీ ఇంకా వడాపావ్ తీసుకుంటున్నాము. మా తాతయ్య, మా మమ్మీ, నేను ఇంకా మా తమ్ముడే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు కార్లో వామ్గా కూర్చొని తింటాము. నేను ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తాను. నేను ఇంటికి వచ్చేసాను, ఇంకా వెళ్ళి పడుకోవడమే. సో మీరు కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్ యూ. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.